హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ రెసిపీ ఇంత రుచిగా ఉండడం కోసం అయితే ఇందులో సీక్రెట్ పౌడర్ వేసి అయితే సింపుల్గా తోటకూర ఫ్రై అయితే ప్రిపేర్ చేసినాను. అసలు ఇట్లా చేసినాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆకుకూరలు తినడం వలన హెల్త్కి అయితే చాలా మంచిది కదా. కొంతమందికి ఆకుకూరలు ఏంటంటే నచ్చవన్నమాట. అలాంటి వాళ్ళకు ఒక్కసారి ఇట్లా నేను చెప్పినట్టుగా ప్రిపేర్ చేసి అయితే పెట్టండి. లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ముందుగానే తోటకూరనైతే చిన్నగా తెంపి అయితే ఇట్లా చిన్నగా కట్ చేసి 2 టైమ్స్ నీట్గా వాటర్లోనైతే వాష్ చేసి అయితే తీసుకున్నాను అనమాట. సో తోటకూరలో కూడా చాలా రకాలు ఉంటాయి, బట్ నేను తీసుకున్న తోటకూర ఆకు అనేది కాస్త పెద్దగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చిన్నగా ఉండేటట్టు కట్ చేసి తీసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ తోటకూరనైతే రెడీగా పక్కన పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేయండి. సో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పావుతోనైతే 2 పావులు అయితే వేసాను. ఈ పావు అనేది కాస్త పెద్దగానే ఉంటుందన్నమాట. ఆయిల్ వేడైన తర్వాతకి ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఇవన్నీ కాస్త వేగిన తర్వాతకి ఇందులోకి 2 ఎండుమిరపకాయలు అయితే ఇట్లా తుంచి అయితే యాడ్ చేయండి. అలాగే మీడియం సైజ్ ఆనియన్ అయితే ఇలా పొడుగ్గా కట్ చేసి అయితే వేసినాను. ఈ టైంలోనే 2 రెమ్మల కరివేపాకు అయితే నీట్గా వాష్ చేసేసి అయితే యాడ్ చేసుకోండి. ఇలా వేసిన ఆనియన్స్ని కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసినాం అనుకోండి, ఆనియన్ కలర్ అనేది కాస్త చేంజ్ అవుతుంది, ప్లస్ కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది. సో చూసిల్లా ఇట్లా ఫ్రై అయితేనైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తోటకూరనైతే యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఏం లేకుండానైతే తోటకూరను మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు చూస్తేనే తెలుస్తుంది కదా, నేను తోటకూరనైతే చాలా చిన్నగా చాప్ చేసి అయితే తీసుకున్నాను. ఇలా చేయడం వలన మనకి తోటకూర కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం పోపు అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. కాస్త ఆకు ఎక్కువ ఉన్నట్టయితే మగ్గిపోతుందండి. సో ఇలా కలబెట్టేసుకొని అయితే దీనిపైనుంచి మూత పెట్టుకొని అయితే 5-6 నిమిషాల పాటు అయినా కానీ బాగా ఉడికించుకోవాలి. పొయ్యి మీద ఇటు అవుతూ ఉంటుంది కదా, ఇంకొక సైడ్ కూడా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి 1/2 కప్పు వరకు పల్లీలను అయితే వేసుకోవాలి. పల్లీలు అయితే లో ఫ్లేమ్లోనే వేయించండి. లో ఫ్లేమ్లో వేయించడం వలన పల్లీలు లోపలిదాకా చక్కగా వేగుతాయి. సో చూసి ఇలా పల్లీలు అనేవి ఇట్లా వేగాలన్నమాట. ఇలా వేగితేనే బాగుంటాయి. ఇలా వేగిన పల్లీలను అయితే ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకొని అయితే చల్లారబెట్టండి. ఇప్పుడు అదే గిన్నెలోకి టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు అయితే వేసేసుకోవాలి. నేనైతే ఒక 10 వరకు అయితే ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. మీరు ఎంత కారం తినగలుగుతారో దానికి తగ్గట్టు కారం వేసుకున్నారనుకోండి సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇందులోనే 4 రెమ్మల వరకు కరివేపాకుని అయితే వేయండి. ఇలా కరివేపాకు వేయడం వలన తోటకూర ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసిన మిరపకాయలను, కరివేపాకు, జీలకర్ర, ధనియాలను అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ముఖ్యంగా కరివేపాకు అనేది క్రిస్పీగా కావాలన్నమాట. అంతసేపు వేయించుకున్న తర్వాతకి లాస్ట్లో నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి. నువ్వులు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది, ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇన్ కేస్ నువ్వులు ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వేసేసుకోవచ్చు, బట్ నువ్వులు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నువ్వులు కూడా బాగా వేగిన తర్వాతకి ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసి అయితే చల్లారబెట్టండి. సో ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు తోటకూర ఉడికిందా లేదని కూడా చెక్ చేద్దాం. మరి 5-6 నిమిషాల తర్వాతకి అయితే మూత తీసి అయితే చూపిస్తున్నాను. సో ఈ తోటకూరలో ఉండే వాటర్తోనే మనకి తోటకూర అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్లో తోటకూర అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఒకసారి అయితే మధ్యలో ఇట్లా మూత తీస్తూ కలబెడుతూ మరి మూత పెట్టుకొని అయితే ఇంకాసేపు అయినా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మిక్సీ గిన్నెను అయితే తీసుకున్నాను. అందులోకి మనం ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న ఈ మిరపకాయలు, కరివేపాకు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఉంది కదా, వీటిని అయితే ఇందులోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి నేనైతే పల్లీల పైన ఉన్న పొట్టు మొత్తం అయితే తీసేసినాను. ఇప్పుడు పల్లీలను మొత్తం అయితే వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు అయితే మిక్సీ పట్టుకొని జస్ట్ 2-3 పల్సెస్ ఇచ్చారనుకోండి
మనకి ఇట్లా మిక్సీ పడుతుందన్నమాట. ఇలా మిక్సీ పట్టడం వలన ఏంటంటే మనం తోటకూరలో వేసినప్పుడు ప్లస్ తింటా ఉంటే పల్లీలు అనేవి పంటి కింద తగిలితే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా మిక్సీ పట్టేసి అయితే పక్కన పెట్టేయండి. ఈలోపు అయితే చూడండి తోటకూర అయితే మంచిగా ఇట్లా లైట్గా ఫ్రై అయిందన్నమాట. ఒకసారి అయితే అడిగేలా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసేసుకోవాలి. తోటకూరలో సాల్ట్ అనేది కాస్త తక్కువనే పడుతుంది కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాతకైతే తోటకూరకు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిపైన అయితే మూత పెట్టకుండానే తోటకూరను ఫ్రై చేయాలి. మనం మూత పెట్టినామనుకోండి మళ్ళీ తోటకూరలో వాటర్ అనేవి ఊరుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మూత లేకుండానే కొద్దిసేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 3-4 నిమిషాలు ఫ్రై చేశారనుకోండి తోటకూరని అయితే చక్కగా ఫ్రై అయిపోతుంది. సో ఇలా కొంచెం పొడి పొడిగా ఉండేటట్టు ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పొడిని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లోనే పెట్టేసి ఈ పొడిని మొత్తం తోటకూరకు పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఇందులో మళ్ళీ మనం ఏం కారం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు కారం వేసాం కదా, ఆ కారమే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి తోటకూర అండ్ ఈ పొడి మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసి కొంచెం టేస్ట్ చేయండి. ఇన్ కేసు సాల్ట్ తక్కువ అనిపించింది అనుకోండి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి ఫైనల్ ఇంకేముందండి మన తోటకూర ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే ఇట్లా పెట్టండి, చాలా ఇష్టంగా తినగలుగుతారు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.